నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. వెంటనే సభ హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది. అనంతరం అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుని ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటివరకు 5 ప్రభుత్వాలు సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాళ్లను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని, వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అని 11 గెలిచారని తెలిపారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. తాను 9 సార్లు గెలిచానని, ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు. ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్పష్టి అని చంద్రబాబు తెలియజేశారు. అయ్యన్న నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. రాజధాని కట్టాలని తెలిపారు. అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేను కూడా ఇదే హౌస్ లో చాలా బాధపడిన సందర్భం రోజు మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన, గౌరవంగా బ్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి.
దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పుణ్యాతనం చూస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు చేసిందని, రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఒక్కటే బాధగా ఉంది, ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు. మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు. ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు. సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్న పాత్రుని పవన్ కళ్యాణ్ కోరారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసే ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది
ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ దసరంపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40,336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరం తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ను అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు. అనంతరం మంత్రి మిడక మాట్లాడారు. తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్న మంచి బాధ్యత అప్పగించారు. తీసుకున్నారు. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న నా నియోజక ప్రజలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తా ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తా ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్ కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు పేరున డయేరియా వ్యాధి వ్యాప్తిని బాపట్ల జిల్లాలో పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తెలిపారు. డయేరియా వ్యాధి నిర్మూలనపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ నీరు తాగకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్యమని తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్లు తాగునీటి నమూనాలను పరీక్షకు పంపాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, డిపిఓ రవికుమార్, డిఈఓ నారాయణ, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. There is nothing wrong in it. ఇది ఆరో కదా చేయాలి అవన్నీ కాదు. జస్ట్ వెరిఫై ర్యాండమ్లీ ఆరో సంబంధించి అది కూడా ప్రాపర్గా ఉందా, ఏదైనా దాంట్లో కన్ఫర్మేషన్ ఉందా ఒకసారి చెక్ చేయించండి. అన్ని స్కూళ్ళలో డిఓ గారు ఉన్నారా, ఇది మీరు ప్రాపర్గా ఆర్డర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వారానికో 2 డేస్కో ఒకసారి అది ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్యాచెస్ గ్రూప్స్ నేర్పించాలి. దెన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. అది ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. బట్ ఇది రొటీన్ హ్యాబిట్స్ మనం అట్ ఏ టైం మనం చేంజ్ చేయలేము. బట్ క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్ దాంట్లో స్కూళ్ళల్లో మనం ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నేర్పిస్తాం. ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు రోజు వాష్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, అంటే జస్ట్ ఒక వాటర్ మీద పెట్టడం కాకుండా ఎలా చేయాలి, కాబట్టి అన్ని మీరు చేశారు కదా. సో దిస్ థింగ్ వాష్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. అది ఐ థింక్ ఐడియా ఉన్నట్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా పోలీసు అధికారి వారి కోరిక మేరకు నిధులు నిర్వహించిన మాజీ సైనికులు జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా జరుగుటకు సహకరించినందుకు గాను జిల్లా ఎస్పీ వకల్ జిందాల్ ప్రశంస పత్రాలు పంపించగా
వాటిని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాజీ సైనికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ మాజీ సైనికులు సమాజ సేవలో పాల్గొనడానికి ఏమాత్రం వెనుకంజ తెలియజేశారు. బాపట్ల జిల్లా నుంచి మెజారిటీ అసోసియేషన్ బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, చందూరు, పర్చూరు, వేమూరు అసోసియేషన్ల నుంచి ఎన్నిక విధులు నిర్వహించి మాజీ సైనికుల ఔన్నత్యాన్ని చాటిన మాజీ సైనికులకి మరియు ఆయా అసోసియేషన్ల అధ్యక్షులకు ఎంపీటీసీ తాండ్ర ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆది శేషారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుందర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, సిహెచ్పి కృష్ణరావు, మరి వీరస్వామి, కె ఆంజనేయులు, పసుపులేటి ప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, కెఎస్ఎన్ ప్రసాద్, పీట సారథి, నంగనం నాగరాజు మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ అట్లా పట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో మరి జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారి చేత పంపించబడినటువంటి ప్రశంసా పత్రాలు ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సైనికులు, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికులు ఎలక్షన్ డ్యూటీలు, ఎన్నికల విధులు పోలీసు వారితో కలిసి పోలీసు వారికి సహకరిస్తూ ఎన్నికల విధులు నిర్వహించారో మరి ఆ ఎన్నికల విధులు విజయవంతంగా పాల్గొని సక్సెస్ఫుల్గా మరి జిల్లాలో ఎక్కడా కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా ఎలాంటి మరి విజయవంతమైనటువంటి ఎన్నికలు జరగటంలో మరి సహకరించినటువంటి మాజీ సైనికులకు మరి మన బాపట్ల జిల్లా శ్రీ వకుల్ జిందాల్ గారు ఆయన సంతోషంగా ప్రశంసా పత్రాలు మరి మన జిల్లా వ్యాప్తంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున 55 మంది మాజీ సైనికుల్ని వారికి డ్యూటీకి అప్పచెప్పడం చాలా సంతోషదాయకమని చెప్పి ఎస్పీ గారు మరి ప్రశంసించడం, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించినటువంటి ప్రతి మాజీ సైనికుడికి కూడా వారి చేతుల మీదుగా వారి స్వహస్తాలతో ప్రశంసా పత్రాన్ని కూడా మరి పంపించడం చాలా సంతోషదాయకం. మాజీ సైనికులు ఇదే విధంగా ఏ విధంగానైతే సర్వీస్లో ఉండగా దేశ సేవలో వారి యొక్క పాత్రని గర్వంగా మరి హుందాతనంగా మరి నిర్వర్తించారు. అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అవసరమైనప్పుడు అటు పోలీసు వారికి కానీ ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే. పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని బొమ్మల సంచిలో గత ప్రభుత్వం అంబేద్కర్ విద్యార్థుల పేరు మార్చి జగనన్న విద్యార్థి వెనుక తెలంగాణ చేసింది. ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ పేరును మార్చి పాత పద్ధతిలోని అంబేద్కర్ విదేశీ విద్యార్థిగా కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మార్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దళిత సంఘాల, ప్రజా సంఘాలు ఈ పేరు మార్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నల్లతోటి సుధాకర్, వడిముక్కల అబ్రహం, సందీప్, తేజ, మారుతు, కిషోర్ ప్రజా సంఘాలు పాల్గొన్నారు. విదేశీ విద్యా దీవెన పథకం జగనన్న పేరు మీద గత ప్రభుత్వం చలామణి చేసింది. ప్రస్తుతం అది అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనగా తెలుగుదేశం ప్రభుత్వం మొదల అంబేద్కర్ పేరు మీద మార్చడం జరిగింది. ఇందుకు గాను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పేరు మార్చడం జరిగింది. దానికి దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాలు కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. విధి నిర్వహణలో అధికారులతో పాటు ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అమృతలూరు మండల హౌసింగ్ ఏఈ ఉప్పలపాటి గాంధీ అని ఎంపీడీఓ కె స్వరూపరాని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ స్వరూపరాని ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సహకారంతో మే 31వ తేదీన అమృతలూరు మండల హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన గాంధీకి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నూతన వస్త్రాలు, పుష్పగుచ్చాలు అందించి పూలమాలలు వేసి దుస్సాలతో సత్కరించి జ్ఞాపికల్ని అందజేశారు.
ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, ఆయన శేష జీవితం ప్రశాంతంగా జరగాలని పలువురు వక్తలు ఆయన్ను కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈఓ 2 కె రమేష్ బాబు, గ్రామీణ విస్తరణాధికారి జి నరసింహారావు, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి వాణి, చుండూరు హౌసింగ్ ఏఈ కె శ్రీనివాసరావు, ఏవిఎం ఎస్వి రాంబాబు, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు, సెస్డర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని అంగాలు మనం ఆగాన్ని ఆగాన్ని అని గాంధీ గారు మనిషి ఎప్పుడైనా సరే సింపుల్ ఉండాలి. మనం మాట్లాడే మాట మంచిగా ఉండాలి. మనిషి మనం మాట్లాడేది మనిషి సింపుల్ గా ఉండాలి, మాట మంచిగా ఉండాలి. మనం గమనించినట్లయితే అది గాంధీ గారు గ్రూప్లో కానీ మాటల్లో కానీ సింపుల్గా ఉంటాడు. మరి ఏ గారు చెప్పినట్లు ఈ ఇంజనీర్లు కానీ అందరితో కూడా అభివృద్ధిగా ఉంటాడని జరుగుతుంది. ఇంకా షేర్ చేసుకోవచ్చు. ఎన్ని మాట్లాడుతున్నా నమ్ముతూనే మాట్లాడుతూ ఉంటారు. కోపాన్ని నేనైతే ఇప్పుడు చూడేస్తాను. ఆ సీక్రెట్ చెప్పారు గాంధీ గారి మన ఎడ మీద గాంధీ గారి బొమ్మలాగా ఈ గాంధీ గారి బొమ్మ పెట్టలేము. మంచి క్వాలిటీ ఉంది. మనం ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా దాన్ని సరదాగా తీసుకొని అందరితో సరదాగా పనిచేయించుకుంటూ అప్పటి దగ్గర ఎవరైనా కోపడతాం, అది కామన్ అవసరం కూడా. సీరియస్ గా మాట్లాడబోదు కొన్నిసార్లు పనులు కావు. అలాగని ప్రతి చోట సీరియస్ గా మాట్లాడితే అసలు కావు. కానీ గాంధీ గారు గొప్పతనం ఏంటంటే సహనము, ఓర్పు రెండు ఉన్నాయి. అంటే పిల్లలతో పెద్దవాళ్ళతో అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. టెన్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొత్తగా పిల్లలు ఉన్నాం ఇక్కడ. వీళ్ళందరూ కూడా ముందుగా చూసి ఏంటి తెలుసుకోవాలంటే వాళ్ళ సర్వీస్ లో సర్వీస్ వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది కావాలి. మీరు ఉద్యోగంలో కేవలంగా ఆలోచన మాత్రం చేయకండి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలోని తురుమల్ల గ్రామంలో గ్రామ దేవత శ్రీ 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 కట్లమ్మ తల్లి తృతీయ జాతర మహోత్సవం శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆలయం వద్ద శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ప్రభ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభను ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసి తీన్మార్తో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ పురవీధిలో గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. 22వ తేదీ శనివారం ఏరువాక పౌర్ణమి రోజున ఉదయం అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గ్రామస్తులు పరిసర గ్రామాల నుంచి మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు శనివారం మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఏపీ సిపిడిసిఎల్ ఎస్ఈ మురళీకృష్ణ యాదవ్, డిఈ చిరంజీవి, కారంచేడు మండల తహసీల్దారు పి మెహర్ కుమార్, గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు అభ్యంతర తీర్మానంపై శాసనసభలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ప్రసంగించారు. శాసనసభలో సీనియర్ సభ్యుడైన అయ్యన్న పాత్రుడితో సుదీర్ఘ పరిచయం ఉందని, తమ నుంచి అనేక విషయాలు తాము నేర్చుకున్నట్లు గుర్తు చేశారు. శాసనసభను సాంప్రదాయబద్ధంగా నడిపిస్తూ నియోజకవర్గాల్లో సమస్యల్ని చర్చించేందుకు తగు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పోరాట పటిమ, అకుంఠిత దీక్ష, పట్టుదల అన్ని కూడా దగ్గర నుంచి అనేక సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నేను అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. గిరిజన ప్రాంతాల్లో తమతో కలిసి పర్యటన చేసిన అనుభవం ఉంది. లాటరైట్ గత ప్రభుత్వం దోచుకుంటా ఉంటే తమతో పాటు కలిసి ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయిన అనుభవం ఉంది. పల్నాడు ప్రాంతంలో మీరు వచ్చి ఆందోళన చేసినప్పుడు మీతో కలిసి పాలు పంచుకున్న అనుభవం ఉంది. ఇవన్నీ కూడా రాజకీయ పాఠాలు మీ దగ్గర చాలా నేర్చుకున్నామనే సంతృప్తి ఉంది అధ్యక్ష. నాకు ఈరోజు చూస్తే సభలో ప్రతిపక్షం అనేది లేదు అధ్యక్ష. విపక్ష సభ్యులు నిన్నటికి నిన్న సభా సాంప్రదాయాల్ని గౌరవిస్తామని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈరోజు శాసనసభ స్పీకర్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినటువంటి సందర్భంలో సాంప్రదాయబద్ధంగా ప్రక్కన వచ్చి నిలబడాల్సినటువంటి విపక్ష నాయకుడు పారిపోవటం అంటే నిన్న చేసిన ప్రమాణాన్ని ఈ రోజున ఉల్లంఘించడం అనేది మరి ప్రజాస్వామ్యంలో మనం ఏ విధంగా ఆలోచన చేయాలో చూడాలి. వీళ్ళకి ఏమాత్రం కూడా సభలోకి ప్రవేశించే అర్హత కూడా లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు సభా సాంప్రదాయాల్ని తుంగలో దొక్కి సభ విలువలను మంటగలిపినటువంటి వ్యక్తులు ఈరోజు పారిపోతా ఉన్నారు. సభను వదిలిపెట్టి తమరు మరి నూతనంగా ఎంపికైన సభ్యులకు కానీ సీనియర్ సభ్యులకు కానీ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ 5 ఏళ్లు ఏ విధంగా మా ప్రాంతాల్లో సమస్యలన్నీ కూడా మరుగున పడిపోయి మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మరి సభ దృష్టికి కూడా తీసుకురావడానికి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు సభ దృష్టికి కూడా ఏ రోజు తీసుకొచ్చిన పరిస్థితులు లేవు. గతంలో ఈ 5 ఏళ్లు సభ్యులందరికీ మంచి అవకాశాలు తమరు కల్పించి సభని 100% హుందాగా నడిపిస్తారు. భారతదేశంలోని శాసనసభలు అన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్ గా మన శాసన